హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్. చేద్దామండి. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, కొంచెమే వచ్చినట్టున్నాయి. చూద్దాం. అక్కడ ఒకటి ఉంది. చెట్టు కొంచెం డల్ అయిందండి, ఎరువేయలేదు. కొంచెం ఎరువేయాలి. మా సెషన్ మన కాకరకాయలు కొయ్యమంటే కొయ్యలేదు. ఇక్కడ కూడా ఉన్నట్టుంది, పెద్ద కాయ ఉందండి, సూపర్ ఉంది. ఇంటికి మీకు ఒక విషయం చెప్పిన, శోభన్ బాబు గారు నాకు కామెంట్స్ చేశారు, చాలా గ్రేట్ అక్క మీరు అని. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు నా తరఫున. మీరు కూడా గ్రేట్. లేడీస్ని ఎంకరేజ్ చేసే జెంట్స్ ఉండటం చాలా తక్కువ. మీరు బాగా అర్థం చేసుకొని నా వీడియోస్ చూసి నాకు మెసేజ్ చేయటం చాలా హ్యాపీ. థ్యాంక్స్ అన్న పదము కూడా తక్కువేమో, అయినా మీకు నా తరఫున థ్యాంక్స్ అండి. ఇది చిన్న కాయగా ఉంది, ఇంకొకసారి కోద్దాం. ఇది కూడా పండు పడిపోతున్నాయండి. చిన్న కాయలు ఇలా మెల్లి తిరిగేసి పండు పడిపోతున్నాయి. ఇవి తీసేద్దాము, ఉంటే అంతా బలము తీసేసుకుంటాయి. రెడ్డిష్గా వచ్చాయండి సీడ్స్. వేసేద్దాం మళ్ళీ మట్టిలో, అవే మలుస్తాయి. చూద్దాం. ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి, కట్ చేద్దాం. ఇక్కడ చాలా పెద్ద కాయ ఉంది. ఓకే పర్లేదు, బాగానే వచ్చాయి. మా పాపకి క్యారేజీకి సరిపోతాయి. చూసారా దొండకాయలు ఎలా ఉన్నాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దొండకాయ డీప్ ఫ్రైగా చేసి పకోడీ చేస్తే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంచాయండి, ఏం లేవనుకున్నాను కానీ ఇంత బాగున్నాయి చూడండి. మళ్ళా పాపం నేనేమి చెట్లకు టైం కేటాయించట్లేదు, అయినా నాకు బాగా ఇస్తున్నాయి వెజిటబుల్స్. వంకాయలు కూడా వచ్చున్నాయి, కేర్ తీసుకోలేదు, పట్టించుకోవాలి. కొంచెం పెద్దగా వచ్చేసాయండి. చూడండి చెట్టు ఎలా డల్ అయిపోయిందో. పాపం కాసి చెట్టు బాగా డల్ అయిపోయింది. కొన్ని రోజులు కేటాయించకపోతే ఇలా అయిపోద్ది. పిల్లలు ఎలాగో చెట్లు కూడా అలాగేనండి, చాలా కేర్ తీసుకోవాలి. మనం పిల్లల్ని ఎలా చూసుకుంటామో ప్రతి డే వీటికి కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ కేటాయించాలి. అందట్లేదు, అయినా వదలను. పిల్లలన్నా మనగా ప్రతిఫలం కనిపించేది, కానీ చెట్లు కేర్ తీసుకుంటే మాత్రం చాలా త్వరగా కష్టానికి తగ్గ ఫలితం ఇస్తాయి. ఎగిరి కట్ చేస్తున్నానండి, చాలా బాగుంది. ఎంత హైట్లో ఉన్నాయో, ఎలా కష్టపడిపోతుందో చిన్ని రాక్షసికి మంచిగా సపోర్ట్ చేయండి. చిక్కుడుకాయలు కూడా వచ్చాయండి, లైట్గా వచ్చున్నాయి. ఇంకా బాగా లోపలికున్నాయి, లేట్ అయిపోయింది. తర్వాత కట్ చేసి మీకు చూపిస్తాను. బాగున్నాయా? చూసారా, వంకాయలు కూడా ఉన్నాయి. చాలా తక్కువ అనుకున్నాం, కానీ మన ఇంటి వరకు సరిపోతాయండి. వంకాయలు రావట్లేదు, లోపల ఉంది. ఇక్కడ ఒక కాయ ఉంది, లోపల అంతా గరిక అంతా వచ్చేస్తుంది. మీకు చూపించడానికి కూడా నాకు కనిపించట్లేదు. ఇది బాగుంది కదా, బాగా ఫ్రెష్గా ఆర్గానిక్
వంకాయలు, వెజిటేబుల్స్. వంకాయకి మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి. ఏం లేవు అనుకున్నాము ఇవాళ. వెజిటేబుల్స్ బాగానే ఉన్నాయి, మినిమం కొంతవరకు ఉన్నాయి. అంతకన్నా పెద్దవి అయితే గుత్తొంకాయకి బాగుండవండి, ఇలా అయితే సూపర్గా ఉంటాయి కదండి. ఇది చిన్న చెట్టు, ఈ కాయ కూడా కట్ చేద్దాం. లేతగానే ఉంది, ఫ్రెష్గా ఉంది. ఇలా మన గార్డెన్లో చూసారండి, చింత చిగురు పాలాకు పప్పు చేద్దాం. చింత చిగురు వచ్చింది, చిన్న మొలక మొలిసింది, దాన్ని ఇలా చింత చిగురు కోద్దాం. బాగుంది కదా. చింత చిగురు పచ్చడి కానీ చిన్న ఫిష్లో కానీ చాలా బాగుంటుంది. కొంచెం కదా. సరండి, చింత ఇగురు, బచ్చలి ఆకు, కొంచెం పాలాకు కొద్దాం. పప్పుకి సరిపోతుంది. చిన్న కుంపట్లో వేసాను, చాలా ఫ్రెష్గా వచ్చింది. కొంచెం చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడే లేతగా వస్తుంది, అయినా లైట్గా వేద్దాము. మళ్ళా నిండుగా ఉంది కాబట్టి కొంచెం పల్చనైతే బలంగా వస్తాయి ఆకులు. బాగా నిండుగా మొలకెత్తింది. కొంచెం కట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. చిన్న కుంపట్లో వేసానండి, ఇది పైన పెట్టి వేసాను, గార్డెన్లో కాదు, విడిగా పెట్టాను. అయినా చాలా బాగుంది. కాకరకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, కొంచెం పాలాకు, కొంచెం చింత ఇగురు, కొంచెం బచ్చలి. అంటే మినిమం 3 డేస్కి వెజిటేబుల్స్ వచ్చేసాయి ఫ్రెష్గా. కొంచెం పప్పు వేద్దాము, మళ్ళీ ఫ్రెష్గా. కొంచెం ఎరువేస్తే మళ్ళీ బాగా వస్తుంది. చూసారా ఎంత బాగుందో మన చిన్ని గార్డెన్లో పెద్ద జామకాయ. చాలా బాగుంది. చాలా చూడటానికి హ్యాపీగా ఉంది. ఒక హౌస్ వైఫ్ కూరగాయలు, పువ్వులు, పండ్లు, ఒక ఫ్యామిలీకి సింపుల్గా ఇలా చేస్తూ హ్యాపీగా కూడా ఉండొచ్చండి. జామకాయ చాలా ఫ్రెష్గా ఉంది. ఇది తైవాన్ జామ అనుకుంటాను. కట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెష్గా ఉంది, చూద్దాం ఎలా ఉందో. చాలా పింక్. తైవాన్ జామ. హ్యాపీ. మేము కాయ తింటూ ఉంటాం. మీరు ఒక లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.